చికెన్ మక్రూబా చేస్తున్నానండి ఈరోజు. ఇది వాన పడేటప్పుడు క్లైమేట్ కూల్‌గా ఉన్నప్పుడు తినడానికి చాలా బావుంటుంది. ట్రస్ట్ మీ మీరు కూడా నేను చెప్పే పద్ధతిలో చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరే చెప్తారు నిజంగానే బావుంది అని. ఇంకా దీనికి కావాల్సినటివి చూద్దాము. నేను ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. వాటితో పాటు స్పైసీ పౌడర్‌లు నేనిక్కడ ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు, జీలకర్ర పొడి, ఎండు నిమ్మకాయి, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు అన్నీ ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. ఎప్పుడైనా సరే స్పైసీ పౌడర్‌లు ఆయిల్‌లో ఫ్రై అయితే ఫ్లేవర్ చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ కూడా వేసేసాను. నేనిక్కడ ఫుల్ చికెన్ తీసుకున్నాను. మీరు కావాలంటే బోన్‌లెస్ చికెను సన్నగా కోసేసి వేసేస్తారనుకో ఇంకా బావుంటుంది బోన్‌లెస్ చికెన్ కూడా. చికెన్ బాయిల్ అయ్యే వరకు నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. కిస్పరా బగ్దోనిస్ అంటే కొత్తిమీర బగ్దోనిస్ కూడా మనకి ఇండియాలో బగ్దోనిస్ దొరకదనుకుంటా. మీరు కిస్పరా కానీ కొంచెం కరివేపాకు, టమాటాలు, క్యాప్సికము, 2 గ్రీన్ చిల్లీ ఇలా సన్నగా అన్నీ కోసేసి ఈ చికెన్ బాయిల్ అయిన చికెన్ని సపరేట్ చేసేయండి. అన్నీ సపరేట్ చేసేసి వాటిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ టమాటాలు, కిస్పరా, బగ్దోనిస్, టమాటా పేస్ట్. నేను ఇక్కడ ఎజిప్షియన్ రైస్ వాడాను. అంటే మనం పుట్ట బియ్యం అంటారు కదండీ, అది ఎజిప్షియన్ రైస్. గల్ఫ్ కంట్రీలో అంటే ఎజిప్షియన్ రైస్ దొరుకుతుంది. ఇండియాలో ఉండేవాళ్ళు బుడ్డ బియ్యం అంటే అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. అవి వేసేసి బాయిల్ చేసేయాలి. ఇప్పుడు మనం చికెన్ సపరేట్ చేసాం కదా, ఆ చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసేసి బోన్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేయండి. మీరు ఇలా వద్దు అంటే బోన్‌లెస్ చికెను డైరెక్ట్‌గా మీరు వాడేయచ్చు. అంతే, ఈజీ అండి. మక్రూబా రెడీ. చాలా అంటే చాలా బావుంటుంది. నేను వేడిగా నిమ్మకాయ వేసుకొని మరి సూపర్‌గా తినేసాను. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ ప్లీజ్. ట్రస్ట్ మీ, అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.